నేను ఇదే మాట మేడం, ఎన్ఆర్ఐలు నాతో టచ్ లో ఉంటారు చాలా మంది, ఎందుకంటే నేను కూడా యూఎస్ఏ పోయి ఒక ఛానల్లో పనిచేసినప్పుడు సరే వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒకసారి నాకు జనరల్ గా ఇలాంటివి వస్తుంటాయి. వచ్చినప్పుడు నాకు ఒక అతను చాట్ చేసింది ఏంటంటే, చాట్ నా దగ్గర కూడా ఉంది, అది ఇప్పుడు ఆయన చేసిన చాట్, చంద్రబాబు నాయుడు పప్పు పిల్లలకి ఇచ్చినట్టు కంపెనీలకి హైదరాబాద్ ల్యాండ్స్ ఇచ్చేశారు అని చెప్పి ఆయన చేస్తే నేను చెప్పాను, ఆ రోజున నేనే 94లో వచ్చాను, ఆ రోజున ₹1,00,000 నా దగ్గర ఉంటే ఇక్కడ నాకు కనీసం ఒక 20-30 ఎకరాలు వచ్చిండేది, అంత చీపులో ఇచ్చాడు, ఇప్పుడైతే ఇవ్వరు కదా, కానీ ఇప్పుడు 100 కోట్లు అని చెప్పి కేసీఆర్ ఇచ్చేస్తున్నాడు కదా ఈజీగా. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, అంటే ఐ హ్యావ్ బీన్ క్లోజ్లీ వర్కింగ్ విత్ సార్ ఫర్ ద పాస్ట్ ఆల్మోస్ట్ 5 years సార్. రెగ్యులర్గా ఆయనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా, చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఈవెన్ నా కూడా మొన్న కూడా నేను డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఐఎమ్ ఆన్ ఇన్సిడెంట్ టాక్స్ తో ఇక్కడ ఉన్నా కూడా ఆయన ఈక్వేషన్ ఎలా ఉంటుంది తెలుసా సార్, అంటే చాలా మంది నమ్ముతారో నమ్మరో కానీ ఆయన ఈక్వేషన్ ఎలా ఉంటుంది తెలుసా, ఓకే ఫైన్, నీకేం కావాలి, ఒక కంపెనీ, నువ్వు ఏం కావాలి నీకు, టెల్ మీ జస్ట్, ఐ గివ్ ఇట్ యూ, బట్ అనే ఒక కండిషన్ పెట్టి నా రాష్ట్రానికి ఇంత ఆదాయం నువ్వు తెచ్చిపెట్టాలి, నా రాష్ట్ర యువతకి నువ్వు ఇంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఆయన క్యాలిక్యులేషన్ ఇప్పుడు అలానే ఉంటుంది, సింపుల్, కట్టే కొట్టే తెచ్చే, నీకు ఎంత ల్యాండ్ కావాలి, ఏం కావాలి నీకు బెనిఫిట్స్, వేరే రాష్ట్రం ఏమిస్తుంది, వాళ్ళకన్నా ఒకటి ఎక్కువ ఇస్తాను నీకు, వేరే రాష్ట్రం నీకు ఒక 10 బెనిఫిట్స్ ఇస్తుంది, 10 రకాలుగా సబ్సిడీలు ఇస్తుంది, దానికన్నా ఒకటి ఎక్కువ ఇస్తాను నేను, కానీ నా రాష్ట్ర యువతకి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించాలి, నా రాష్ట్ర ఖజానా పెంపొందించుకోవడానికి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. వెరీ సింపుల్ గా 3 పాయింట్లు చెప్తారు, షార్ట్ టర్మ్ ప్లాన్ ఏంది, మిడ్ టర్మ్ ప్లాన్ ఏంది, లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంది, టెల్ మీ అంటారు, తర్వాత నీకు ఏం కావాలి చెప్పు. సార్ ఐ టెల్ యూ, చంద్రబాబు నాయుడు గారు అర్థం కావాలి అని అంటే ఇవాళ ఆయన విమర్శించే ప్రతి ఒక్కడు కూడా ఇంకో జన్మ ఎత్తాలి సార్. నాకు తెలిసి ఇంకో జన్మ కూడా కాదు, 10 జన్మలు ఎత్తినా ఆయన అర్థం కాదు. ఎందుకో చెప్తాను, బికాస్ ఆ మనిషిలో స్వార్థం లేదండి. హీ ఈజ్ అ ట్రూ స్టేట్స్మెన్ అండ్ హీఈస్ అ ట్రూ లీడర్ అని నేను ఎందుకంటానంటే, రాజకీయంగా చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, కానీ ఆయన ఐ థింక్ వి కెన్ కాల్ హిమ్ పీపుల్స్ లీడర్. ఎందుకు పీపుల్స్ లీడర్ అంటే, ఆయనకి అనుక్షణం, ఇప్పుడు విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు సార్, ఇప్పుడు మీరు అంటారు అవునండి తిట్టుకుంటున్నారు కదా అంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంత చేస్తే హైదరాబాద్ లో ఇంత చేస్తే ప్రతి ఒక్కడు వాడికి నిజంగా కూడా సరిగ్గా ఏమంటారంటే 17-18 ఏళ్ళు కూడా ఉండవు సార్ వాడికి ఏంటో తెలియదు అసలు. హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో వాడికి తెలియదు, ఎవడు ఏం చేశాడో వాడికి తెలియదు. వాడు వచ్చేసి తెలంగాణకి చంద్రబాబు నాయుడు ఎట్లా వస్తాడు అంటాడు. అరే బాబు నీకేం తెలుసురా, నువ్వు ఇవాళ ఇక్కడ కూర్చొని 4 ముద్దలు తింటున్నావు అంటే కూడా దానికి నిజంగా కూడా ఒక బీజం ఎక్కడ పడిందో కూడా ఒకసారి మీ నాన్ననో మీ అమ్మనో మీ తాతను పోయి అడగాల్సిన పరిస్థితి, అంత కోపం కూడా వస్తుంది నాకు. జర్నలిస్టులు కూడా చాలా మంది 80% జర్నలిస్టులు దగ్గర నుంచి చూసి కూడా చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎవరు వచ్చినా కానీ ఓకే, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణ రాకూడదు. కన్వీనియన్స్ పాలిటిక్స్ అంటాను నేను. సో ప్రాబబ్లీ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ మిస్ఫిట్ దేర్. ఆయన కన్వీనియన్స్ పాలిటిక్స్ చేయరు, ఆయన పీపుల్ పాలిటిక్స్ చేస్తారు. సో డెఫినెట్ గా ఆయన మిస్ఫిట్ అక్కడ. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా మీరు 94లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఏంటనే నాకు తెలుసండి, నా కళ్ళ ముందు నేను చూసాను. నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు ఫ్లైఓవర్ లైన్ ఆయన శంకుస్థాపన చేస్తుంటే వీళ్ళందరూ అన్న మాట ఏంటంటే, పిచ్చి పని చేస్తారు, పిచ్చి తొగులకు వేరే కంట్రీలో అయితే కాల్ చేస్తారు అన్నారు ఆయన్ని. ఇల్లు ఇప్పుడు వీళ్ళే ఫ్లైఓవర్ పోటీ పడి కడుతున్నారు. నేను ఒక విషయం చెప్పనా, మీకు గుర్తుంటే, ఎందుకంటే యూ హావ్ బీన్ రిపోర్టింగ్ ఫ్రమ్ దెన్. ఇదే వైఎస్ఆర్ అప్పుడు ఏమన్నాడని కాంగ్రెస్ నాయకులందరూ ఏమన్నారు, కంప్యూటర్లో ఏమన్నా కూడబెడతాయా అన్నారా? వాళ్ళు రప్పల్లో తీసుకుపోయి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, 420 బాబు, ఇది విజన్ 2020 కాదు 420 విజన్ అన్నారు కదా. అదే కాంగ్రెస్ నాయకులు, సరే కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, అదే కాంగ్రెస్ నాయకులు ఇవాళ రోజు నుంచి ఏం చెప్తారు, హైదరాబాద్ డెవలప్మెంట్ మా వల్ల అయిందని చెప్పుకుంటాడు ఒక్కొక్కడు, పోటీపడి మరి మేం చేసామని చెప్పుకుంటున్నాడు, హైటెక్ సిటీ మేమే తీసుకొచ్చామని చెప్పుకుంటున్నాం, ఐటీ రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని చెప్తారు. అదే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎవరో తీసుకొచ్చారని ఆయన అంటున్నారు. సో రైట్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద క్రెడిట్, అన్డ్యూ క్రెడిట్ మీరు తీసుకోవాలని అనుకుంటే అది మీ కాన్షియస్ కి నేను వదిలేస్తా. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నామండి, వి నో, మీలాంటి వాళ్ళు ఉన్నారు, యు నో. మీరు 90s లో కాలేజీలో మీకు తెలుసు కాబట్టి హిస్టరీ, ఇప్పుడు మీరు చేసిన దాన్ని, చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసిన దాన్ని ఇప్పుడు జనరేషన్ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ చెప్తేనే కదా మళ్ళీ మీకు ఇక్కడ రాజకీయంగా పునాదులు పడేది. అదే చేస్తున్నాం అంటున్నాను.
మేము అదే చేస్తున్నాం సార్. ఎందుకనంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఆడపిల్లలు చదువుకోవడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే అండి. మీకు గుర్తుంది కదా రావు గారు, ఆ రోజున ప్రొఫెషనల్ కోర్సెస్ లో విమెన్ రిజర్వేషన్ ఇచ్చారు సార్. దట్ వాజ్ అగైన్ చంద్రబాబు నాయుడు గారు. అప్పటి వరకు అసలు ఇంజనీరింగ్ కాలేజెస్ లో, ఇంజనీరింగ్ కోర్సుల్లో, మెడికల్ కాలేజెస్ లో, ఎంసెట్ లో, వాట్ వి కాల్ ఎంసెట్ లో అసలు రిజర్వేషన్ లేదు అమ్మాయిలకి. కౌన్సిలింగ్ లో వాళ్ళకి కౌన్సిలింగ్ లో 33% రిజర్వేషన్ ఇచ్చాడు. సరే ఇప్పుడు దట్ రిజర్వేషన్ విల్ నాట్ బి సో వ్యాలిడ్ బికాస్ యూ హావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అప్లైయింగ్. కానీ ఆ టైంలో ఇట్ వాజ్ లైక్ అది ఒక వరం అమ్మాయిలకి. మేము అనుకుంటాము అప్పుడు అమ్మాయిలకి ఇచ్చారు, ఉన్నదే ఓపెన్ కాంపిటీషన్ లో కొద్దిగా మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు. అంటే నేను ఎందుకంటున్నా అంటే సార్, డెఫినెట్ గా దిస్ ఇస్ ద టైమ్ టు రివైవ్ ఆల్ దోస్ థింగ్స్. Sir, there is something called short-term development of a state, long-term visionary plan and vision for the state. రెండు ఉంటాయి. సో మా టైంలో ఏం చేసామంటే మేము షార్ట్ టర్మ్ గా చేసి చూపించాం, లాంగ్ టర్మ్ గా కూడా రాష్ట్రం ఎలా బాగుపడుకోవచ్చు అనేది చేసి చూపించాం. సాడ్ టు స్టేట్ ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా లాంగ్ టర్మ్ విజన్ మీద వాళ్ళకి పెద్దగా అవగాహన లేదండి. షార్ట్ టర్మ్ గానే ఆలోచిస్తున్నారు. సరే, షార్ట్ టర్మ్ గా వాళ్ళు సక్సెస్ పొందుతున్నారు, ప్రజలు వాళ్ళని మెచ్చుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా రేపు పొద్దున్న రాబోయే తరాలకు మనం ఏమిస్తాం? కోట్ల అప్పిస్తామా? లక్షల కోట్లు అప్పిస్తామా? సరే, ఇవాళ మీరు ఒక నిమిషం ఆలోచించండి. 10 సంవత్సరాల తెలంగాణలో ఎన్ని స్కూళ్ళు కట్టారు సార్? ఎన్ని కాలేజీలు కట్టారు సార్? దిస్ ఇస్ ద బేస్. తెలంగాణ కోసం అమరులుగా మారినటువంటి వాళ్ళ సంఖ్య కన్నా కేసీఆర్ 2014 నుంచి ఇప్పటి వరకు 23 వరకు పరిపాలించిన రైతులు ఎక్కువ చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. డెఫినెట్ గా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను మీ ఆ పాయింట్ ఐల్ కమ్ బ్యాక్ సార్. బట్ నేను ఈ పాయింట్ కూడా ఎందుకు చెప్పాను అంటే, రాబోయే తరాలకి ఇప్పుడు మీరు సంక్షేమం ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం నేను తప్పనను, లేకపోతే కళ్యాణ లక్ష్మి లాంటిది ఇవ్వడం నేను తప్పను, ఇంకోటి తప్పను, ఏది తప్పను. కానీ రాబోయే తరాలకి మనం ఏం చేస్తున్నాం? వి షుడ్ హ్యావ్ సమ్ థాట్ ప్రాసెస్ కదా. స్కూళ్ళు కట్టాలి కదా, ఎడ్యుకేషన్ సెక్టర్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కదా, కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేసుకోవాలి కదా. కేసీఆర్ ని మీరు అర్థం చేసుకుంటే తప్పేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట ఆయన ఏం చెప్పారంటే, అభివృద్ధికి కొలమానం ఏం చెప్పారంటే, గతంలో ఆంధ్రాలో ఎకరా అమ్మితే ఇక్కడ 4 ఎకరాలు వచ్చింది తెలంగాణలో, కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరా అమ్మితే 100 ఎకరాలకు ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది, ఇదే అభివృద్ధి అని చెప్పి చూపించారు కదా ఆయన. సరే, అగైన్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ యాజ్ అ పొలిటికల్ లీడర్ హియర్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను పొలిటికల్ లీడర్ గా కాదు, అంటే ప్రజల తరఫు నుంచి ఒక రిప్రజెంటేటివ్ గా నేను మాట్లాడితే నిజమైనటువంటి, నేను అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం 2 అంటాడు ఆయన. అన్న ప్రతిసారి కూడా నిజంగా కూడా ఆయన చాలా సార్లు దాని ద్వారా ఇబ్బందులు కూడా పడ్డాడు. ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఇబ్బందులు పడ్డాడు, ఇప్పుడు జన్మభూమి వల్ల ఇబ్బందులు పడ్డాడు. జన్మభూమి తీసుకొచ్చాం ఆ రోజు 90s లో, చెప్పా కదా, మా నాన్న లాంటి వాళ్ళు తిట్టలేదు ఆయన. అన్నింటిలో నష్టపోయాడు, కానీ ఎవరు లాభపడ్డారు? రాబోయే తరాలు బాగుపడ్డాయా లేదా? ఇప్పుడు నేను విషయం చెప్తా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాను అని అంటే ఎక్కడ కడతావు? ఎన్ని ఎకరాలు నువ్వు దుబ్బేస్తున్నావు? సరే, ఔటర్ రింగ్ రోడ్ కడతాను అని అంటే తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కి చేంజ్ చేసుకుని రీఅలైన్మెంట్లు చేసుకున్నటువంటి మహానుభావులు అందరూ ఇవాళ దానికి క్రెడిట్ తీసుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ కడతాను అని ఆ రోజున సార్ అంటే దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్స్ కావచ్చు, ఆ రోజు చేసినప్పుడు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, స్థలాలు లాక్కుంటున్నాడు అన్నారు, పేదల్ని మోసం చేస్తున్నాడు అన్నారు. కానీ ఇవాళ 20 years డౌన్ ద లేన్, ఇమాజిన్ హైదరాబాద్ వితౌట్ ORR. ఇమాజిన్ సార్, ఆ రోజు వాగిన ప్రతి వాడిని నేను ఇవాళ అడుగుతున్నా, ఇమాజిన్. బతికే ఉండుంటారు వాళ్ళందరూ ఇవాళ ఉన్నారు, చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అనిపించట్లేదు. నేను అదే చెప్తున్నాను, ఆ ఫలాల్ని ఇప్పుడు అనుభవిస్తుంది. నేనేమంటానంటే సార్, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఒకటి, ఎస్, తాత్కాలికంగా మేము కొంచెం నష్టపోయాం సార్, పార్టీ చాలా నష్టపోయింది, అందులో డౌట్ లేదు. కానీ ఇవాల్టి వరకు కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో అడుగు పెడుతున్నారు అని అంటే లక్షల మంది జనాలు వస్తున్నారు సార్. ఎందుకు వస్తున్నారు చెప్పండి? మీలాంటి జర్నలిస్టులు, సరే పోనీ మీరు ఆ రోజున నిజంగా కూడా యూ హ్యావ్ సీన్ ఎంటైర్లీ, ఎవరైతే మీరు ఇందాక చెప్పారు చూసారా, ఎవరైతే ఆయన్ని విభేదిస్తారని చెప్పారు చూసారా, వాళ్ళు కూడా ఆయనతో ఒక్కసారి కలవాలి, మాట్లాడాలి అనుకుని తాతాలు ఆడుతున్నారు. నాకు తెలుసు, నన్నే అడుగుతారు వాళ్ళు. కానీ విచిత్రంగా మొన్న ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన తర్వాత మొన్న ఇక్కడికి వచ్చారు కదా, వచ్చిన రోజు
ఒక ట్వీట్ చేశారు విజయశాంతి గారు. చేసి చంద్రబాబు నాయుడు ముందు పెట్టి మొత్తం నడపాలని చూస్తుంది బీజేపీ, బూచిగా చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు, మళ్ళీ ఆంధ్ర పాలన వస్తుంది అనేటువంటి ఒక స్లోగన్. నేను ఒక విషయం చెప్తాను. విజయశాంతి గారి మీద నాకు అపారమైనటువంటి గౌరవం ఉంటుంది నిజంగా కూడా. యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ డెఫినెట్లీ అడోర్ హర్ యాజ్ అన్ యాక్ట్రెస్. యాజ్ అంటే ఉద్యమకారినిగా కూడా ఆవిడని నేను అడోర్ చేస్తాను. కానీ ఒక పొలిటికల్ లీడర్ గా మాత్రం షీజ్ అ మిస్ఫిట్ అంటాను. మిస్ఫిట్ ఎందుకు అనంటే ఎప్పుడు ఏ పూట ఏ పార్టీలో ఉంటారో మీకే తెలియదు. ఫస్ట్ థింగ్, నేను కొంచెం హార్ష్ గా మాట్లాడాలి ఇక్కడ. మీకు అసలు అవగాహనే లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి అవగాహన లేదు మీకు, పార్టీ గురించి అవగాహన లేదు మీకు, అసలు రాష్ట్రం గురించే మీకు అవగాహన లేదు అంటున్నాను. ఎందుకనంటే ఇవాళ రోజున రహస్య ఎజెండా పెట్టుకుని ఎవరు పాలించారు? గత 10 సంవత్సరాలుగా ఎవరు పాలించారు? కేసీఆర్ పాలించాడు. ఎందుకు ఏ రోజున మీరు కేసీఆర్ని క్వశ్చన్ చేయలేదు? మరి మీ పోరాట పటం ఎక్కడ పోయింది? మీ ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ పోయింది? ఉద్యమం చేసే కదా మనం ఇక్కడ వరకు వచ్చింది. ఇదే విజయశాంతి గారు 6.5 సంవత్సరాల పాటు తెలంగాణలో మహిళా కమిషన్ లేకపోతే ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు? ఫర్గెట్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారండి, ఫర్గెట్ అబౌట్ హిమ్. మీరు తెలంగాణలో రాజకీయం చేసిండ్రు కదా 10 సంవత్సరాలుగా, ఏం వెలగబెట్టిందని అడుగుతున్నాను నేను. తెలంగాణలో ఉండి మేము రాజకీయం చేసినాం అంటున్నారు కదా, ఏం సాధించిన మీరు స్టేట్ కి? ఏం చేసిన మీరు స్టేట్ కి? స్వయం పాలన సాధించామని. ఏం స్వయం పాలన? దొరల పాలననా? ఏం స్వయం పాలన? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నారా మీరు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నారా? ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే సార్ మేమున్నాం సార్, మీరు లేరా? ఆ రోజున మీరు ఉన్నారు కదా, మేము వెళ్ళిన ప్రతి చోటకి మీరు కవరేజ్కి వచ్చారు కదా. ఆ రోజున ఏ ఛానల్లో ఉన్నా సరే వచ్చారు కదా సార్. 9 నెలల పసికందు మీద ఒక తల్లిగా బాధపడిన రోజు సార్ నేను అది. 9 నెలల పసికందు మీద అన్యాయంగా అఘాయిత్యం చేసి ఒక దుర్మార్గుడు అక్కడి నుంచి పారిపోతూ ఉంటే మేము ఆ రోజున వెళ్ళి ఫైట్ చేస్తే ఎక్కడుందండి విజయశాంతి? బంగారు భవిష్యత్తు కలిగినటువంటి ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ. ఎందుకంటే వీళ్ళకి తెలంగాణ ఆంధ్ర అని చెప్పి 24 గంటలు ఆ డివైడ్ తీసుకురావడం ఒక సరదా, వాళ్ళకే చెప్తున్నా. తెలంగాణ ఆడబిడ్డ, బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక డాక్టర్ నడి రోడ్డు మీద ఆ పిల్లని అఘాయిత్యం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే ఎక్కడ పోయారు వీళ్ళందరూ? ఏం చేశాడు కేసీఆర్ ఆ రోజున? కేసీఆర్ కదా పాలిస్తున్నది. ఏం చేశారు వీళ్ళందరూ? సార్ ఇవన్నీ వదిలేయండి సార్. ఆదిలాబాద్ జిల్లాలో టేకు లక్ష్మి గోళ్లతో సహా పెరికేసి అఘాయిత్యం చేసి గోళ్లతో సహా పెరికేసి అమానవీయంగా చంపేస్తే సార్ ఎక్కడ పోయారు సార్ వీళ్ళందరూ? కాజీపూర్ ఏదో అక్కడైతే ఒక 8 మందిని అసలు రేప్ చేసి చంపేసి బాయిలో వేశారు. అమీన్పూర్ లో ఒక హాస్టల్లో. సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆ బాధితుల పక్షాన మేము పోరాడాం, వాళ్ళ కోసం కొట్లాడాం. తెలంగాణలో ఒక మహిళా కమిషన్ రావాలని చెప్పి నడి రోడ్ల మీద పడి కొట్లాడి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి కేసులు వేయించుకొని అరెస్ట్లు అయ్యి అన్నీ చేసాం. ఇన్ని రోజులు మాకు ఎక్కడ కనబడలేదా మరి విజయశాంతి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికి మాత్రం అసలు విషం వెళ్ళగక్కడానికి ఇట్లా విషం విదజిల్లడానికి వచ్చేస్తుంటారు. నేను ఇవాళ అడుగుతున్నాను సార్ అదే విజయశాంతి గారిని, ఇఫ్ షీ కమ్స్ ఫర్ అ ఛాలెంజ్ ఓపెన్ డిబేట్ ఐ విల్ సిట్ విత్ హర్. చలో చెప్పు నాకు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి చేసినటువంటి అన్యాయం ఏంటో ఒక్క ముక్కలో చెప్పమని చెప్తున్నాను నేను. ఇఫ్ షీ హాస్ ద గట్స్ టు టాక్, ఇఫ్ షీ హాస్ ద గట్స్ టు టాక్. ఆవిడలానే కాదు, విజయశాంతి ట్వీట్ చేసింది కదా, విజయశాంతిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాంతానికి చేసినటువంటి నష్టం ఏంటో చెప్పు. ఒక నైస్ గా పదం చెప్తుంటారు, తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు. నేను అదే చెప్తున్నా, ఏం ద్రోహం చేశామో చెప్పంటున్నా. మీరేం ద్రోహం చేశారని నేను చెప్తా. ఇప్పుడు కూర్చోబెట్టి లెక్క పెట్టి చెప్తా. మీరు బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్ లో ఉన్నా, ఇంకే పార్టీలో ఉన్నా నాకు అనవసరం. ఏ పార్టీ ఎంతెంత ద్రోహం చేసిందో కూడా నేను చెప్తా కూర్చొని. వాట్ నాన్ సెన్స్. వీళ్ళ కన్వీనియన్స్ కోసం రాజకీయాలు సార్, వీళ్ళ కన్వీనియన్స్ కోసం స్టేట్ హుడ్ ని తీసుకొస్తారు, వీళ్ళ కన్వీనియన్స్ కోసం సెంటిమెంట్ ని తీసుకొస్తారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, 10 సంవత్సరాల పాటు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్వపరిపాలన అని చెప్పుకుంటున్నారు కదా, ఎక్కడ పోయినా మీరందరూ? ఎందుకు మీ నోళ్ళు వెగల్లే ఆ రోజున? చంద్రబాబు నాయుడు గారు అయినా నాకు ఇంకొకటి అర్థం కాదు సార్, ఇవాళ ఆవిడ ఏ పార్టీలో ఉందో నాకు తెలియదు కానీ ఐఎమ్ సారీ, ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ కాంగ్రెస్ లో ఉంది, ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హర్, ఐ లవ్ హర్ యాజ్ అన్ యాక్ట్రెస్, అందులో డౌట్ లేదు.
ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీలు వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చట, ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చట, వీళ్ళు కూడా వెళ్ళొచ్చు అక్కడికి, వేరే స్టేట్లకి చేయొచ్చట, మహారాష్ట్ర వెళ్ళొచ్చు, ఆంధ్రాకి వెళ్ళొచ్చు. కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ, హైదరాబాద్ తెలంగాణ కదా సార్, హైదరాబాద్ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ మాత్రం ఇక్కడ రాజకీయం చేయొద్దట. ఇదెక్కడ లాజిక్ అండి? ఇదెక్కడ లాజిక్ చెప్పండి నాకు. వీళ్ళు ఎక్కడెక్కడో పోయి రాజకీయం చేయొచ్చు, ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు. ఇంకొకటి సార్, తను కాంగ్రెస్ లో ఉంది అని చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఐ ట్రూలీ డిడ్ంట్ నో దాట్. సార్ వైఎస్ఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణకి వ్యతిరేకమా సపోర్టివ్?